ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్, ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్లోని బీజ్పూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మరణించగా పొరుగున ఉన్న సూక్ష్మ జిల్లాలో జరిగిన ఈ ఐఈడి పేలుడులో 2 జవాన్లు గాయపడ్డారని పోలీస్ అధికారి శనివారం తెలిపారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 8:30 ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఎన్నికల అక్రమాలపై నిఘా, ఉల్లంఘనలను ఉపేక్షించరాదు, అధికారులకు రాచకొండ సిపి తరుణ్ జోషి ఆదేశం. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా ఉపేక్షించరాదని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్ర స్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏసీపీ నోడల్ అధికారిగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పార్టీల బహిరంగంగా మిగతాది 8వ పేజీలో ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వార్త చూసుకున్నట్టయితే, ఫోన్ ట్యాపింగ్ లో పెద్దల పేర్లు, ఉన్నతాధికారుల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, ప్రణీత్ రావు విచారణలో కీలక అంశాలు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సహా 4 ఇళ్లలో సోదాలు. పోయింది అందరి పని అయింది పో.